నెల్లూరు నగరంలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. 53వ డివిజన్ నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నాయకులు వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు వైసీపీలో చేరగా వారిని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో వైసీపీకి పెరుగుతున్న ఆదరణకే ఈ చేరికలు నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అంతకంటే మించి స్పందన ఇక్కడ కనపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కానీ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి తీరు కనుక చూస్తే అసలు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉందా లేదా అధికారంలో ఉందా అనే అభిప్రాయం కూడా అందరికీ కూడా కలుగుతుంది. ఇది సహజంగా వస్తున్నటువంటి మాట. ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు ప్రతిపక్షం ఉంది అనే అభిప్రాయం ఉన్నా కూడా ఈ రోజుకి కూడా ప్రతిరోజు అంటే కొన్ని మేము మీడియా సమావేశాలు పెట్టలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మనం ప్రతిరోజు కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రధానంగా 53, 54 వెంకటేశ్వరపురం అదే కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఒక కంచుకోటగా వైఎస్ఆర్సీపీకి ఉంది. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి 53వ డివిజన్ నుంచి వెంకటరమణ గతంలో కూడా చాలా యాక్టివ్గా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. వెంకటరమణ ఆయన ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 కుటుంబాల వరకు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి కానీ ఈరోజు ముందుకు రావడం అంటే చాలా సంతోషంగా కూడా ఉంది. ఆల్రెడీ ఆ డివిజన్లో వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలామంది సీనియర్స్ 53వ డివిజన్లో కానీ ఆ పక్కన ఉన్నటువంటి 54వ డివిజన్లో కానీ ప్రధానంగా మనం ఈరోజు 53వ డివిజన్ వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ సీనియర్ లీడర్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈరోజు వెంకటరమణ కూడా మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అతను సుమారుగా 20 మంది కుటుంబాలతో కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి ఈ 100 కుటుంబాలను తీసుకొని వచ్చి ఈరోజు జాయిన్ కావడం అన్నది సంతోషంగా ఉంది. నేనైతే ఒకటే మాట చెప్తా ఉన్నాను, పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా ఇక్కడ స్థానికంగా నన్ను కానీ నమ్ముకొని ముందుకు అడుగేసినటువంటి ప్రతి కార్యకర్తని, నాయకుడిని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత మాది అని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా వారిని ఆల్రెడీ ఉన్నటువంటి పాత సీనియర్స్ని కానీ వీరిని కానీ సమన్వయం చేసుకొని నెల్లూరు నగర నియోజకవర్గాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చేరినటువంటి ఈ కుటుంబాలన్నింటికీ కానీ వెంకటరమణ ఆధ్వర్యంలో వచ్చినటువంటి వీరందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, మనమంతా కలిసి పనిచేద్దాం. ఈరోజు ప్రతి పేద గుండె కూడా కోరుకుంటా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం అన్నది మా దౌర్భాగ్యం. మేమంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నాం, మేమంతా కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పి ఈరోజు ప్రతి పేద గుండె కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో ఆయన్ని మరలా తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది. మరి వారందరినీ కలుపుకొని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. నగరంలో ఏకైక నాయకుడు కేవలం ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలను ముందుకు తీసుకొని పోయే విధి విధానాలు అన్నింటిలో కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారం ఎంతో అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 53వ డివిజన్లో ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత అందరూ. తర్వాత టీడీపీ వాళ్ళతో కొంతకాలం తిరిగాడు, తటస్థంగా ఉండి ఈ రోజున మా పార్టీలో చేరడానికి ఎందుకంటే ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే అతనితో పాటు 100 కుటుంబాలు వచ్చే వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత మా కార్యకర్తలందరూ కలుపుకొని ఒకే తాటిపై చంద్రశేఖర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి సీఎంగా చంద్రశేఖర్ రెడ్డిని మినిస్టర్గా చేసేంత వరకు మా పోరాటం ఆగకుండా పెట్టారు. ఇక ఆగదు ఈ పోరాటం. 53వ డివిజన్లో ఇంకా ఈ వలసలు ఆగే సమస్య లేదు. నెలకి 20 మంది 20 కుటుంబాలకు నుంచి 100 కుటుంబాలు